మొన్న గుడికి పోయి దేవునికి మొక్కి కోరుకున్నారే అనుకుందామా అనుకుందాం. దేవుని దయ వల్ల ఆ కోరిక తీరింది అని కూడా అనుకుందాం. ఓకే, ఏం చేస్తారు? కొబ్బరికాయ కొడతారు. ఓకే, సరే ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా మహా అయితే ఇంత బెల్లం పువ్వు వండి పెడతారు, అంతే కదా. కానీ ఒక తానమ్మ మొక్కుకున్నారు తల్లి, కోరికలు తీరినాయంట. మరి ఏం చేసినరో అసలు ఇట్లాంటి భక్తుల్ని నేనేడ చూడలే. గౌరాల బిడ్డ పుట్టిందని గడ్డపారదేరా సొవ్వులు కుడదాము అన్నాడంట ఎన్కట్టుకోవడు. అగో గట్లనే ఉన్నది అనంతపురంలో ఓ జాతర ముచ్చట. పుర్రెకో బుద్ధి అన్నట్టు ఊరికో ఆచారం ఉంటుంది కదా, గసొంటిదేనమ్మా ఈ ఊర్లో ఆచారం కూడా. ఒక్కసారి చూద్దాం. అనంతపురంలో భూతప్పల పండగ అని ఓ గుళ్ళ జాతర సాగుతుందంట. కోరుకున్న కోరికలు తీర్చేటందుకు దేవుణ్ణి తలుచుకుంటా ఇగో గిట్ల జోరుగా పండగ చేసుకుంటారంట. నిత్య ఏడాది దేవుని ఊరేగింపు చేసి ఇగో గిట్ల ఊదక తినేటందుకు వేడివేడి నైవేద్యాలు చేసి ఎక్కిస్తారంట. ఇన్లేముంది ఇచ్చంతరమైన ముచ్చట అని అనుకుంటారు కదా, అసలు ముచ్చటకే వస్తున్నాము చూడుండ్రి. పొద్దంతా పూజలు అయిపోయినాక ఇగో గిట్ల ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి పచ్చి బట్టలతో వచ్చి గిట్ల తొవ్వల బోర్ల బొక్కల వంటారంట. పండుకొని ఏం చేస్తారో ఎరకనా తొక్కించుకుంటారంట. అవు సరిగ్గానే అయినారు. కావాలంటే ఇగో ఒక్క పార చూడుండ్రి. చూసిండ్రా ఎట్లా దొక్కించుకుంటుర్రు? ఓ షిపాడుగాను నడుములు ఇరిగిపోయేటట్టు గిట్ల దొక్కించుకుంటారా ఏంది అని అనుకుంటురు కదా. పిల్లలు కావాలనో పానం మంచిగా ఉండాలనో మొక్కుకొని గిట్ల తొక్కించుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయంట. తొక్కించుకునే సోకేందిరా వారి అంటే నమ్మకాలు అంతంత బిరాన్ పోవు కదా. ఇగో గిట్ల పాత కోరికలు తీర్చినందుకు కొత్త కోరికలు తీర్చేటందుకు పాపం ఇట్లా కష్టపడి తొక్కించుకుంటున్నారు. మరి ఇది ఉట్టి చలికాలమా లేక కలికాలమా మీరే చెప్పుండ్రుగా. బా